డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ హైడ్రామాకి తెర తీయబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని జరుగుతున్న ప్రచారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో అరెస్టు కాబోతున్నాడనే ఈ హల్చల్ చేస్తున్న వార్త కావచ్చు. మరి దీనికోసమే పెట్టారా, మరి ఇంకా వేరే కారణానికి పెట్టారో ఈ రోజున పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తోటి జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏదైతే లోకేష్ మీద ఆరోపణలు చేస్తున్నారో రెడ్ బుక్ రాజ్యాంగం అని, అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త రెడ్ యాప్ని తీసుకొని రాబోతున్నట్టుగా కూడా ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని విమర్శించే వాళ్ళు ఇప్పుడు ఇలాంటి యాప్ ఎలా పెట్టదలుచుకున్నారు? దీంతో పాటుగా ఈ పిఎస్సి మీటింగ్లో ఇంటర్నల్గా ఆయన ఈ వైసీపీ నాయకులకి ఇచ్చిన సందేశం ఏమిటి అనేది కానీ, దీంతో పాటుగా ఈ పొలిటికల్ దీంట్లో మతపరమైన యాంగిల్ తీసుకొని రాలేకపోయినప్పటికీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టుకొని కనిపించటం వెనుకున్న అసలు కారణం ఏమిటి? మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి కొత్త కుయుక్తులకు పన్నాగం పన్నుతున్నాడా అనే దాని మీద ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా ఒక హైప్ అనే ఒక ఆప్షన్ తీసుకొని వచ్చింది. ఈ వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా హిట్ చేయండి. ఎక్కువగా వైరల్ అవటానికి చాలా ఆస్కారాలు ఉంటాయి ఈ వీడియో కూడా. ఇక అసలు విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనేనని కానీ, జగన్మోహన్ రెడ్డి అరెస్టు కన్ఫామ్ అని ఇప్పుడు చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. సిట్టు కూడా దాదాపుగా ఈ మద్యం కుంభకోణాన్ని చిట్ట చివరి దాకా దర్యాప్తు చేసినట్టుగా కూడా చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోయాడని, బీజేపీ తోటి మాటామంతి నడపటానికి అతనికి ఉన్న పాత మిత్రులని బృందాలు మొత్తాన్ని యాక్టివేట్ చేస్తున్నాడనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అదే విషయమై నేను ఒక వీడియో పెట్టడం కూడా జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోను కూడా మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది, చూడండి. దాంతోపాటుగా గవర్నర్ గారిని కూడా కలవటం జరిగింది. ఆయనతోటి ఏం మాట్లాడారు అనేది కూడా మరొక వీడియో కూడా మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఇక ఈరోజు జరిగిన పిఎస్సి మీటింగ్, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, ఇలాంటి కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతంగా పనిచేస్తుంది అని అనటానికి ఏం లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సుప్రీం, ఆయన ఒక్కడే రాజు, మిగతా అంతా బంట్లే. ఆయన ఏం ఆర్డర్ వేస్తే అది చేయటం తప్ప ఆయనకి అడ్వైజ్ ఇచ్చే వ్యవహారం కానీ, ఆయనకి ఏదైనా సలహా చెప్పటం అనేది వల్లగాని పని. అలాంటిది ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తోటి ఆయన మీటింగ్ పెట్టారు అని అంటే, దాంతో ఈ రోజున ఎవరెవరు ఏమేం మాట్లాడారో, ఏ విషయాలు బయటకు రాలేదు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదేమో అనే అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి. మొత్తం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, ఆయనే వాళ్ళకు పూర్తిగా వివరించాడు. తాను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఏం చెయ్యాలి అనే దిశానిర్దేశం చేశాడు. అంటే మరి ఇతరత్ర ఇదేదో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి జరిగిన 2 తెలుగు రాష్ట్రాల్లోనే, దాంతోపాటుగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా నిరసనలు ఏం వ్యక్తం చేశారో అలాంటి వాటికి ఏదైనా ప్లాన్ చేశాడేమో, అదన్నీ వాళ్ళకి వివరించే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఓ పెద్ద చర్చ నడుస్తుంటే, దీంతో పాటుగా మరి బయటకు వచ్చిన వీడియోల ప్రకారంగా చూస్తే రెడ్ యాప్, లోకేష్ ఈ పాదయాత్ర సాగించే ముందుగా ఆయన నేను ఒక రెడ్ బుక్ పెడుతూ ఉన్నాను, ఇందులో ప్రజలకు ఎవరైతే అన్యాయం చేశారో లేకపోతే చేయాల్సిన పని చేయకుండా తప్పుదోవలో పనిచేశారో వాళ్ళందరి పేర్లు రాసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నట్టుగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ యాప్ను ఒకదాన్ని తీసుకొని వచ్చాడు. అందులో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ యాప్లో ఒక కంప్లైంట్ పెట్టడం, దానికి ఏమైనా ఆధారాలు ఉంటే, దానికి ఫోటోలు ఉంటే వాటిని అప్లోడ్ చేయడానికి, వీడియోలు ఉంటే వాటిని అప్లోడ్ చేయడానికి, కొత్తగా బటన్స్ కూడా ఉంటాయి అందులో. మనం వీటన్నిటినీ ఒక పెద్ద సర్వర్లో నిక్షిప్తం చేసి పెడతాం. వాటన్నిటినీ భద్రంగా పెట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు తీసి వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తాను, శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను అన్నట్టుగానే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటుగా ఇక ఆయన అరెస్ట్ అయ్యి మరి జైలుకి వెళ్తే ఈ పార్టీ ఎలా నడవాలనే దాని మీద కానీ, లేకపోతే ఎవరి అండర్లో ఇది ఏ రకమైన తోవని తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వాళ్ళకి వివరించాడనేది ఇంటర్నల్గా వస్తున్న సమాచారం. దీంట్లో
తను అరెస్ట్ అయినప్పుడు మరి ఇక కార్యకర్తలు ఏం చేయాలి, రోడ్ల మీదకి వచ్చి నిరసన ఎలా తెలపాలన్నా, లేదో విధ్వంసాలు ఏదైనా ఉంటే అది కూడా ప్లాన్ చేశారన్నట్టుగా కొన్ని పార్టీలు, అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు కొన్ని అలాంటివి కూడా బయటకు చెబుతూ ఉన్నప్పటికీ అలాంటి సమాచారం ఏమి ఇచ్చారనేది అయితే బయటకు పొక్కనీయలేదు. కాకపోతే ఇందులో ఈ అడ్వైజరీ కమిటీలో చాలామంది ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. జోగి రమేష్ కావచ్చు, విడదల రజనీ కావచ్చు, మిగతా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. మరి ఆయన ఇవాళ అసలు మీటింగ్కి వచ్చాడో లేదో, ఆయన ఇప్పుడు అండర్ గ్రౌండ్లో పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన పట్టుకెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వచ్చి ఉండకపోవచ్చు కూడా. లేకపోతే దిశానిర్దేశాన్ని మరి చాటుగా విన్నాడో, మరి ఫోన్ లైన్లో ఏమైనా విన్నాడో తెలియదు. వాళ్ళందరూ అయితే ఇలాగ పిఎస్సి మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారనేది అయితే కొంత సుస్పష్టంగా మరి పక్క పార్టీల నుంచి వినిపిస్తోంది. దీంతో పాటుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత అవతారం ఎత్తుతూ ఉన్నాడని చెప్పడానికి ఆయన ఈరోజు బొట్టుతో దర్శనం ఇవ్వటం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఆయన అధికారంలోకి రావటం కంటే ముందుగా 2014-19 మధ్యలో ఆయనకు ఒక గుగ్గురు ఉండేవాడు. ఆయన కోసం చాలా భూములను కూడా విశాఖ శారదాపీఠం పేరుతోటి కట్టబెడితే మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చినాక వాటన్నిటిని తిరిగి తీసుకుంది. ఆ తరువాత ఆయన చేసే వ్యవహారాలు కానీ వీటన్నిటిని కూడా బయటకు తీసుకురావటం జరిగింది. దీనికంటే మరి అప్పుడు అధికారంలోకి రావటం కంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి హిందూ మతంలోకి మారాడానా, లేకపోతే పితృ తర్పణాలు వదులుతూ ఉన్నాడనో ఏదో ఒకటైతే మొత్తానికి ఆ గురూజీ ఆధ్వర్యంలో ఈయన జంజం వేసుకొని బొట్టు పెట్టుకొని మరి ఇటు నుంచి ఇటు ఉన్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదన్నీ చేసి నీళ్ళల్లో తర్పణాలు వదులుతున్నట్టు కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఆ రోజున. అలాంటి మరొక కార్యక్రమం ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? ఏదైనా పూజలు చేస్తూ ఉన్నాడా, లేకపోతే ఏదైనా యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నాడో? ఆయన బొట్టు పెట్టుకొని దర్శనం ఇచ్చాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన యజ్ఞం చేసినప్పుడు, లేదు సెట్ వేసుకొని ఆయన ఇంట్లోనే మరి ఆ దేవదేవుణ్ణి దర్శనం చేసుకున్నప్పుడు ఆయన బొట్టు పెట్టుకున్నాడంటే అది వేరే విషయం. మరి ఇప్పుడు పిఎస్సి మీటింగ్ అనేది పర్సనల్గా జరిగేది, దానికి ఆయన బొట్లో కనిపించాడు అని అంటే ఆ ముందు ఏం జరిగిందనే అనుమానాలు వస్తాయి కదా. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ బొట్టుని మరి చెరిపేసుకోకుండా ఎందుకు వచ్చాడు? లేదు చెరిపేసుకున్నా కూడా అది పోలేదా అనే అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు బొట్టుతో దర్శనమిస్తున్నాడంటే ఇంట్లో పూజలు చేసుకున్నాడు, పటానికి దండం పెట్టుకొని ఆయన బొట్టు పెట్టుకున్నాడని ఎవరు అనుకోవటానికి లేదు. ఏదో ఒకటి ఎవరో ఒకరి ఆధ్వర్యంలో మరి యజ్ఞమో యాగమో పూజో ఏదో జరిపించినట్టుగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ తిరిగి పాత జగన్మోహన్ రెడ్డి ఆయనలో కనపడబోతున్నాడు అనేది కనిపిస్తోంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఈ పూజలు చేశారా, లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకంతా జయమే జరగాలనే పూజలు చేశారో మరి ఏ కారణానికి ఎవరు చేశారనేది తెలియదు. కానీ ఆయన అయితే బొట్టుతో దర్శనం ఇచ్చాడు. అదో పెద్ద విశేషంగా కనిపిస్తూ ఉంటే ఇక పిఎస్సి ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరి అండర్లో పనిచేయాలనేది మాత్రం దిశానిర్దేశం చేసినట్టుగా కనపడుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత అస్త్రాలన్నిటినీ వెలికి తీస్తూ ఉన్నాడనేది ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే మొత్తానికి ఒక పొలిటికల్ హైడ్రామాకైతే తెర లేవబోతుందనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.